దొండకాయ మసాలా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి పావు కేజీ దొండకాయలను నీట్గా వాష్ చేసుకొని ఇలా 4 ముక్కల్లాగా విడిపోకుండా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దొండకాయలు వేగేలోపు మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.